పోరి ఏమైందే? ఎప్పుడైనా నువ్వే ముందుగా తయారై బతుకమ్మ వేసుకొని అందరి దగ్గరికి పోయి అందరిని ఎగేసేదానివి. గింత రేట్ అవుతుంది ఏంది అలా నీకు పని తీరలే? కూసో పోసక్క కూసో. ఏం కూసుడోనే? ఎప్పుడైనా కానీ రెండు కట్టలు ఇచ్చేదానివి, ఏడు కట్టలేదే పోతివి, ఏడికెళ్ళి వస్తాయి నువ్వు ఫోను. అవును కానీ నీ మొగలు లేడా? లేడు, ఆయనే ఫేయిండు. అయ్యో నీ ఇంట ఫీనుకెళ్ళా పోయిండా? మరి పోతే బతుకమ్మ ఎందుకు వేరుతున్నవే? చీ పాడుగాను, పోవుడంటే ఆ పోవుడు కాదు వదిన నీ దవడల్లా పొగసూర. ఆయనే దుబాయ్ వేయండు, దుబాయ్. చీ ఊకోవదినే, నాకు గంట దోయేవాళ్ళే. ఈ పండుగ పూట విమానం ఎక్కిస్తావా? నీకు మానవే లేదు కొద్దిగా నన్న. పండుగ వెళ్ళాక తోలిస్తేమో ఇంత గారెలు ఇన్ని సర్టిఫికెట్ పెట్టి ఏం చెప్పాలి వదినే? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదన్నట్టు ఆ దుబాయ్ నుండి టికెట్ వచ్చుడు ఆలస్యమే లేదు. నా మొగడు ఉరికిపోయి ఎక్కిండు. అప్పో ఆడు ఉరికిండట. ఇదే ఇది ఏషాలు పడనీయడాని ఇదే చెప్ప ఎక్కించినట్టు. దీని కథలు ఎవరికి తెలివై? అవునా వదినే, నీకేందిగా నీ పని అయ్యో. ఇంతకు ఎందుకు వచ్చినావు వదినే? ఎందుకేమచ్చుడు వదినే, చల్లకచ్చి ముంతది అత్తేమో లాభం ఉన్నది. నాకు పువ్వు తక్కువ పడ్డది, రెండు కట్టలు ఇస్తావేమో అని వచ్చిన. ఎప్పుడైనా నువ్వే ఇస్తావు కదా రెండు కట్టలు ఎక్కువ, అందుకనే వచ్చిన. నిజమే వదినే, ఆయన దుబాయ్ పోకపోతే మాదెచ్చు. ఆయన పేయిండు. దుబాయ్ పోతానన్న రందిలా పువ్వు ఎక్కువ ఓసుకురాలే, మా మందమే తీసుకొచ్చిండు. ఆయన మంచుకున్నప్పుడు మోపర్లు తెస్తే ఆడకట్టుకు అందరికి ఇచ్చినాం వదినే. ముఖం చూసుకుంటే మా ఇచ్చిండు. ఆయన లేకపోయే పువ్వు తక్కువ పడ్డది. ఇప్పుడు ఎట్టనో అందరు వచ్చి పాడవుతారు ఇంటి వీధికి. కట్టలు ఇస్తావా గదే నో పిల్ల, నీ మొగడు ఉన్నప్పుడు నీ ఆడకట్టుకు నీదే పెద్ద బతుకమ్మాయ. మరి మళ్ళీ వేరే చీర కట్టుకుంటావా? ఆడంగా ఇదే చీర మీద ఆడతావా? ఏ చీర అయితే ఏంది వదినే, నాకు ఏ చీర కట్టినా మంచిగానే ఉంటుంది. ఆయన చీరకి ఏమైంది, ముద్దుగా ఉన్నది. అయినా దుబాయ్కి వెళ్ళిన మొగడు మంచి చీర పంపుతాను అన్నాడు, కానీ నేనే అద్దన్నా. ఇక సర్పంచ్ ఇక దగ్గరుండి నీకు ఒకటి మంచి చీర ఇస్తా అన్నాడు. మంచిది ఏరి నాకు కలర్ తీసుకొని ఆడ పెడతా పక్కకు అన్నాడు. ఇక అటే పోదామని చూస్తున్నా వదినే. ఏమో నుల్లా దీని మొగడు దుబాయ్ పోవడేవో కానీ ఈ సర్పంచ్కి సోపత అయిందని ఊరంతా కూడై కుడతారు. అవునా వదిలే? అవును, నీకేందిగా నయ్యవే, ఊరే నీదైనట్టుగా సర్పంచ్ నీ పక్కకు ఉన్నట్టయితే. సరే వదినే, వాళ్ళు అయితే ఆడుకోవద్దా? ఆడుకోవదినే. ఎటు పోతున్నావు వదినే మరి? ఎట్టా తన్నకి ఆధార్ కార్డుకి ఫోన్ పట్టుకొని పోతాన్న కేసీఆర్ చీరలు ఇస్తారు అన్నారు. మరి ఇత్తనేమో తెచ్చుకుంటా, లేకపోతే వాళ్ళకే ఇట్లా కట్టుకోమని. సరే వదినే, నేను కూడా అటే వస్తున్నా. పావో మరి మోకాళ్ళ నొప్పులు పాడుగల్లే వస్తలేవు.